హలో నేను శేషరావు. భారతదేశంలో రైతు మాత్రమే తను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకి ధరని నిర్ణయించలేడు. అది నిర్ణయించేది ఎవరంటే దళారీ నిర్ణయిస్తారు. కానీ రైతు పండించినటువంటి పంటకి తానే ధరను నిర్ణయించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అప్పుడు మాత్రమే లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది. అలాంటి పరిస్థితి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ఐడియాతోటి ముందుకు వచ్చారు. ఏంటి ఐడియా అంటే, ఇప్పుడు ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది అందరికీ ఫేమస్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదివితే కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ అంటే జాబ్ వస్తే, లేదు కొత్తగా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఐఎస్బిలో చదవడమే ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినట్టు. అలాంటి ఐఎస్బిని తీసుకొచ్చింది ఎవరు హైదరాబాద్కి అని అంటే చంద్రబాబు నాయుడు గారు. ఐఎస్బిని ఎలా తీసుకురాగలిగాను అనేది కూడా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. భారతదేశంలో ముంబై, కోల్కతా ఇలాంటి ప్లేసుల్లో ఐఎస్బి పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు హైదరాబాద్కి మీరు రండి అని చెప్పి ఆహ్వానించి ఐఎస్బిని తీసుకురావడంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని కలెక్టర్లకి వివరించడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో ఐఎస్బి తరహాలో ఐఎస్ఏని తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటి ఐఎస్ఏ అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఐఎస్ఏ. దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఐడియాతోటి కలెక్టర్లకి వివరించారు. ఈ ఐఎస్ఏ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో అగ్రికల్చర్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే దాని మీద ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారనంటే, అగ్రికల్చర్కి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ల్యాబ్స్ వీటిని అనుసంధానించడం ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులను సాంకేతికంగా అగ్రికల్చర్లో తీసుకురావచ్చు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్ని రైతు క్యాప్చర్ చేయొచ్చు అనేటువంటి ఒక విజన్ని కలెక్టర్ ముందు ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. దీని కారణంగా ఏమవుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏఐ ఆగ్రో సైంటిస్టులు, లేదంటే ఏఐకి సంబంధించినటువంటి ఆగ్రోనమిస్టులు, ఏఐ ఆగ్రోనమిస్టులు ఏఐ ఆగ్రోనమిస్టులు అంటే ఎవరు అంటే, వీళ్ళు ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి పంటలకి వచ్చేటువంటి తెగుళ్ళు, వాటికి నివారణ ఏంటి అనేది తెలియజేసేటువంటి వాళ్ళని ఏఐ ఆగ్రోనమిస్టులు అంటారు. వీళ్ళు చీడపీడలను గుర్తించి వాటికి నివారణోపాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందించడం. అలాగే నాలెడ్జ్ షేరింగ్ అనేది రైతులకు కనుక ఇవ్వగలిగితే, ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది టెక్నాలజీ ద్వారా రైతులకి చేరవేస్తే వాళ్ళకి ప్రపంచ స్థాయి టెక్నాలజీ తెలుస్తుంది అనేది. ఇక 3, మై ఫామ్ యాప్. ఇది ఆల్రెడీ క్రియేట్ చేశారు మై ఫామ్ యాప్ని. ఈ మై ఫామ్ యాప్ అనేది అగ్రిటెక్ విప్లవంలో ఒక భాగం. ఇప్పటికే పరిచయం చేశారు ఈ మై ఫామ్ అనేటువంటి యాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మై ఫామ్ యాప్ ద్వారా అందరు రైతులకి ఈవెన్ ఎలా పంటని పండించవచ్చు, చీడపీడలు లేకుండా దిగుబడిని ఎలా పెంచవచ్చు, ఆ దిగుబడిని ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడ దానికి డిమాండ్ ఉంది, ఏ విధంగా దాన్ని నమ్ముకోవచ్చు, ఇవన్నీ మై ఫామ్ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి అవగాహన పెంచుతుంది. అందుకే ఇవన్నీ చేయాలని అంటే కొన్ని కోర్సుల్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ అనగానే ఏజీబీఎస్సీ గుర్తు వస్తుంది, అంతకుమించి ఏం గుర్తురాదు. కానీ ఐఎస్బి తరహాలో ఐఎస్సి అని కనుక ఏర్పాటు చేస్తే, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని కనుక ఏర్పాటు చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైతు పండించినటువంటి పంటకి తానే ధరను నిర్ణయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సాకారం కావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం, ఆయన ఆలోచన, ఆయన విజన్ కూడా.
ఇవన్నీ నెరవేరాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఆలకించాలి, అనుసరించాలి, పాటించాలి. లేదంటే విజన్ సాకారం కాదు, లక్ష్యాన్ని చేరుకోలేరు. యాక్చువల్గా రైతుల కోసం స్వామినాథన్ గారు తన జీవితాన్ని త్యాగం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఏమి ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు స్వామినాథన్ కమిటీ సిఫారసుల గురించి దేశం మొత్తం చెప్పారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసుల గురించి చెప్పారు. అంతకుముందు అధికారం కోల్పోయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన మీకోసం యాత్ర చేసినప్పుడు కానీ, వస్తున్నా మీకోసం యాత్ర చేసినప్పుడు కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఏం చెప్పాయి, అవి ఎలా నెరవేరాలి అనే దాని మీద అనేక సందర్భాలు చెప్పారు. ఏంటి స్వామినాథన్ కమిటీ సిఫారసులు అంటే ప్రధానంగా మొట్టమొదటి C2 ప్లస్ 50% అన్నాడు. అంటే ఏంటి? C2 అంటే కల్టివేషన్కి సంబంధించి కాంప్రహెన్షన్ ఖర్చులు మొత్తం మీ వ్యవసాయ ఉత్పత్తుల్ని తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు, ఆ ఖర్చుకి అదనంగా 50% వేసి రైతుకు ధర నిర్ణయించాల్సింది, MSP నిర్ణయించాలి, కనీస మద్దతు ధర MSP నిర్ణయించాలనేది ఫస్ట్ సిఫారసు ఆయన చేసింది. ఇది ఇంతవరకు నెరవేరాల. ఆయన మన దగ్గర లేరు భౌతికంగా. 50% లాభం వచ్చేలాగా రావాలనేది స్వామినాథన్ ఇచ్చినటువంటి సిఫారసు. కానీ అది కేవలం ప్రచారానికే పరిమితమైంది తప్పితే అది సాకారం కాలేదు. ఆ తర్వాత అది ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి సిఫారసు రెండోది పావలా వడ్డీకి రైతులకి రుణాలు అప్పచెప్పాలి, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలి. 3 నీటి సంరక్షణ పద్ధతులకు సంబంధించి ఫ్రీగా వాళ్ళకి కల్పించాలి. 4 బంజరు అసైన్డ్ ఇలాంటి ప్రభుత్వ భూములు ఇవి పేదలకు ఇవ్వాలి, వాళ్ళ చేత వ్యవసాయం చేయించాలి. ఇలాంటి సిఫారసులు అనేకం చేశారు ఆయన. చేసి రైతులకి MSP కావాలంటే పండించినటువంటి పంటకి 50% అదనంగా ఇస్తే తప్ప రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయలేరు, లేదంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది ఉండదు, కుంటుపడుతుంది అని చెప్పారు. నిజంగానే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. చాలా తక్కువ మంది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, IT చదివినటువంటి ప్రొఫెషనల్స్ కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే ISA ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటి యూనివర్సిటీ వస్తుందో, ISA అనేటువంటి సంస్థ వచ్చి ISB లాగా పనిచేసి దాంట్లో వినూత్నమైనటువంటి కోర్సులు రావడం ద్వారా డ్రోన్స్ ఉపయోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి వ్యవసాయంలో, అలాగే క్వాంటమ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి, ఐటీకి సంబంధించినటువంటి మొత్తం నాలెడ్జ్ని ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటిని కనుక దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే టెక్నాలజీని ఖచ్చితంగా మార్కెటింగ్ కూడా రైతు చేతిలో ఉంటుంది. అప్పుడు స్వామినాథన్ కమిటీ ఏదైతే స్వామినాథన్ సిఫారసులు చేశారో ఆ స్వామినాథన్ గారు సిఫారసులు చేసిన దానికంటే కూడా అదనమైనటువంటి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది రైతుకి. అదే చాలా సింపుల్. రైతు తను పండించినటువంటి పంటకి తాను ధర నిర్ణయించేటువంటి పరిస్థితి కనుక వస్తే అప్పుడు రైతు బాగుపడతాడు. అప్పుడు నిజంగానే రైతే రాజు అనేటువంటి దానికి న్యాయం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఈ ISA ద్వారా సాధించగలరా, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే దాన్ని స్థాపించి దాని ద్వారా సాధించగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.